sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ప్రభను చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది మా ఊర్లో యాదవులు ప్రభ కడుతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు గుడికి వెళ్తారు, అందుకని చెప్పేసి ఇది చూపిస్తున్నాను. మా ఇంటి ఎదురుగానే కడుతున్నారు. ఈ ప్రభ ఇలా రెడీ చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డప్పులతో తీసుకొస్తున్నారు గొర్రెలని. ఆ గొర్రెలని అందంగా రెడీ చేస్తారు. అందంగా రెడీ చేసి ఆ ప్రభుకు కట్టి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. పావులూరు ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తారు. ఆ గుడి చుట్టూ తిప్పుకొని తీసుకొని వస్తారు. భలే బాగా చేస్తారు ఫ్రెండ్స్. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఈ గొర్రె చూడండి ఫ్రెండ్స్, అస్సలు అలివి కావట్లేదు. ఇటు లాక్కెళ్తుంటే అటు వెళ్ళిపోతుంది, అటు లాక్కొస్తే ఇటు వెళ్ళిపోతుంది. అసలు చూడండి ఎలా చేస్తుందో. ఇది చూడండి ఫ్రెండ్స్, కడుతున్నారు గొర్రెల్ని. చూడండి అసలు చూడటానికి ఎంత అందంగా ఉందో. నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అబ్బాయి అయితే వీడియో తీసుకొని వచ్చాడు. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు భలే కడుతున్నారు, భలే తయారు చేస్తున్నారు. ఏదైనా యాదవులంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకి ఉండిద్ది కదా ఫ్రెండ్స్. అసలు ఎంత సంతోషంగా ఏ ఫంక్షన్ అయినా భలే చేసుకుంటారు ఫ్రెండ్స్ మా ఊర్లో యాదవులు. నాకు బాగా నచ్చిద్ది. ఏదైనా కలిసిమెలిసి ఉంటారు, ఉన్నందరూ చక్కగా బాగా చేసుకుంటారు, అందరూ ఉంటారు. ఏ పని చేసినా కానీ నాకు అది బాగా నచ్చిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఒకదాని ఎమ్మట ఒకటి పెడుతున్నారు గొర్రెలను. అయితే చాలా బాగా కడుతున్నారు. కట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కాకడ ముట్టిస్తున్నారు. ఇలా ఎందుకు ముట్టిస్తారో మీకు తెలుసా? నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే గొర్రెలను కట్టడం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ప్రభలను లాక్కెళ్తారు. అప్పుడు చూస్తే ఇంకా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, భలే కట్టారు ఒకదాని ఎమ్మటి ఒకటి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ప్రభ. నిజంగా చాలా బాగా కట్టారు కదా ఫ్రెండ్స్. గొర్రెలను కూడా భలే రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు భలే కట్టారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా బాగుంటుంది ముందు.
చూడండి ఫ్రెండ్స్, ప్రభనైతే లాక్కొని వెళ్తున్నారు. అలా చిన్నగా పావులూరు ఆంజనేయ స్వామి గుడి కాడికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడి నుంచి సంబరంతో తీసుకొనొస్తారు. సంబరం అంటే కొంతమందికి తెలియదేమో, మేళాలతో తీసుకొనొస్తారు. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇప్పటికన్నా ఇంకా సాయంత్రం ఇంకా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.